దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాతకాలపు ఆరాధనలో మనం అందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించుకుందామండి. మరి కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. మరి మరొక నూతనమైన పునరుద్ధాన దినాన్ని మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఈ ఉదయకాల సమయంలో మరి ఆరాధనతో మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రభువును కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. నాయనా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. మా ఎడల, మా కుటుంబం పట్ల, మా పరిచర్యలో నాయన ప్రభు తండ్రి, నీ కృపను మాకు తోడుగా ఉంచి, నీ దయలో, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, గతించిన కాలమంతా కూడా మీరు కాచి కాపాడి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అన్నిటిలో నుంచి మీరు మమ్మల్ని విడిపించి మరొక నూతనమైన పునరుద్ధాన దినమును మా జీవితంలో మాకు ఇచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంత, నీ కృపా సింహాసనం ఎదుట నీ నామాన్ని గణపరచడానికి, నీ ఔన్నత్యాన్ని కొనియాడడానికి, నీ గొప్పతనాన్ని వివరించడానికి ప్రభువా, అల్పుడను అభాగ్యుడను పనికిరాని నన్ను ప్రభు మీరు ఎన్నుకొని ఇంతగా నాయన ప్రభు తండ్రి నడిపిస్తున్నందుకు కృపనిచ్చి బలపరుస్తూ నాయన ప్రభు తండ్రి, నీ సన్నిధిలో నాయన ప్రభు ఈ రీతిగా నీ నామాన్ని గణపరిచే గొప్ప భాగ్యమును నాకు ఇచ్చావు నాయన. అందరూ బట్టి మీకు వందనాలు. ఈ లైవ్లో ఎంతమంది అయితే ఉదయకాలం ఆరాధనలో ఏకీభవిస్తున్నారో ప్రభు, నాతో పాటు కలిసి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నీకు వందనాలు. నీ సన్నిధి బలముగా ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా సహాయం దయచేయండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. స్తుతి ఆరాధనలో మీరు ఉండండి. వాక్యము ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు నాయన. నీ మాటలో శక్తి ఉంది. నీ మాటలు బ్రతికించేవి నాయన. జుంటె తేనె దారుల కంటే మధురమైనవి నీ మాటలు కనుక మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఈ సమయం అంతా కూడా నీకు మహిమకరంగాను, మా అందరికీ దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగా నడిపించమని, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని మనం స్తుతిద్దాం పాటల ద్వారా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళు గనను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళు గనను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణభయమును తొలగించినావు,
ప్రాకారములను దాపించినావు, ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వల్లే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆరాధించే గణపరతును, జీవిత కాలమంతా ఆరాధించే గణపరతును. నాపై ఉదయించే నీ మహిమా కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించే నీ మహిమా కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వల్లే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించే గణపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. హల్లెలూయా. మరొక పాట పాడుచు దేవుని నామాన్ని కనపడదాం.
నీ పాడెద స్తుతి గీతం నా యేసు ప్రభు నీకే. గత కాలమంతా కను పాపవలే కాచిన దేవుని స్తుతించెదం. గత కాలమంతా కను పాపవలే కాచిన దేవుని స్తుతించెదం. నీ పాడెద స్తుతి గీతం నా యేసు ప్రభు నీకే. ఇరుకులో ఇబ్బందులలో కాపాడి ఇరుకులో ఇబ్బందులలో కాపాడినావు నీ ప్రేమతో. పరిశుద్ధ దేవుని ప్రేమామయుని, పరిశుద్ధ దేవుని ప్రేమామయుని కొనియాడి పాడి స్తుతించెదన్. కొనియాడి పాడి స్తుతించెదన్. నీ పాడెదా స్తుతి గీతం నా యేసు ప్రభు నీకే. నీ పాడెదా స్తుతి గీతం నా యేసు ప్రభు నీకే. బాధలలో ఆవేదనలు ఆదరించినావు నీ ప్రేమతో. బాధలలో ఆవేదనలు ఆదరించినావు నీ ప్రేమతో. ప్రేమా స్వరూపిణి తేజోమయుని, ప్రేమా స్వరూపుని తేజోమయుని మనసార పాడుతూ స్తుతించెదం. మనసార పాడుచు స్తుతించెదం. నీ పాడెదా స్తుతి గీతం నా యేసు ప్రభు నీకే. నీ పాడెదా స్తుతి గీతం నా యేసు ప్రభు నీకే. గత కాలమంతా కను పాపమలి కాచిన దేవుని స్తుతించెదం. గత కాలమంతా కను పాపమలి కాచిన దేవుని స్తుతించెదం. నీ పాడెదా స్తుతి గీతం నా యేసు ప్రభు నీకే. కొద్ది నిమిషాలు దేవుని మనం స్తుతిద్దామండి. గత కాలమంతా కాపాడిన దేవుడు, బాధలలో ఆవేదనలో ఆదరించిన దేవుడు, నిన్ను బలపరిచిన దేవుడు, నిన్ను స్వస్థపరిచిన దేవుడు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. ఆలోచనకర్త మీకు వందనాలు. బలవంతుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా నీకు స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతులు స్తుతులు స్తుతులు. పరిశుద్ధుడా నీకు వందనాలు. మహోన్నతుడా నీకు స్తోత్రాలు. మంచి కాపరి నీకు స్తోత్రం. ప్రధాన కాపరి నీకు స్తుతులు 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 స్తుతులు. నమ్మదగిన దేవుడా మీకు స్తోత్రాలు. అత్యున్నత సింహాసనపై ఆసీనుడా మీకు స్తోత్రాలు. ధవళవర్ణుడా మీకు స్తోత్రాలు. రత్నవర్ణుడా మీకు స్తోత్రాలు. 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన వాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
పరిశుద్ధుడానికి స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి. మహిమ 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 మహిమ. రాజాని భవనములో రేయే పగలు వేచియుందును. యేసు రాజా ని భవనములో రేయే పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్నే స్తుతించి ఆరాధింతును. నా బాధలు మరచెదను. ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రే పగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రే పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును. నా బాధలు మరచెదను. నిన్నే స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రే పగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రే పగలు వేచియుందును. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే. ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రే పగలు వేచియుందును.
యేసు రాజాని భవనములో రే పగలు వేచియుందును, స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను, నిన్నే స్తుతించి ఆరాధింతును. నా బాధలు మరచెదను, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసయ్యా గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. నా యేసయ్యా, 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 నా ప్రాణం నీవయ్యా. యేసయ్యా, 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 నా ఆశ నీవయ్యా. ఆశలన్నీ నీవేనయ్యా, ధ్యాస అంతా నీ మీదయ్యా. నీవు లేక నేలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీవు లేని క్షణమే ఊహించలేనయ్యా. నీవు లేని క్షణమే ఊహించలేనయ్యా. నీవే నాకు ప్రాణం సర్వం జీవమయ్యా. నీవే నాకు ప్రాణం సర్వం జీవమయ్యా. ఆశలన్నీ నీవేనయ్యా, ధ్యాస అంతా నీ మీదయ్యా. నీవు లేక నేలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా. అవునయ్యా, నా ఆశ, నా ధ్యాస, నా ప్రాణము నీవేనయ్యా. నీవు లేకపోతే మేము ఒక్క నిమిషం కూడా జీవించలేం. మా జీవితాల్లో ప్రభువా ఇంత గొప్ప భాగ్యమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ అత్యున్నతమైన నామాన్ని ప్రభువా ఘనపరచడానికి, స్తుతించి ఆరాధించడానికి నాయన మాకు ఇచ్చిన సమయమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థిస్తారు వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా, మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలయ్యా. మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రము నాయనా. ఇదిగో నాయనా, ఈ ముందున్న సమయం అంతా కూడా మీరు నడిపించు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ లైవ్లో ఎంతమంది అయితే ఈ ఆరాధనలో పాలు పొంది ఉన్నారో ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వారి చింతలన్నీ కూడా తొలగించండి. వారి బాధలన్నిటిలో నుండి వారికి విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామములో ఈ స్తుతి ఆరాధన నీ పాదాల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని మాటలు కొన్నిటిని మనం ఈ ఉదయకాలం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనంలో నుండి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం.
మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము దేవుని మాట ఈ రీతిగా ఈ ఉదయకాలము తెలియజేస్తా ఉంది. ఏనంటే, మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనము అర్థం చేసుకోగలిగినప్పుడు పిలుపు అనే విషయమును గురించి తెలియజేస్తా ఉన్నాడు భక్తుడు. తన ప్రత్యేకమైన ప్రజలుగా ఉండేందుకు దేవుడు మనల్ని పిలిచినప్పుడు మంచి చేసినందువల్ల బాధలు అనుభవించడం కూడా ఆ పిలుపులో ఒక భాగమే. ఈ విధంగా బాధలు పడిన వారిలో క్రీస్తే గొప్ప ఉదాహరణగా ఆయన మంచి వ్యక్తిగా, మంచి సమరయుడిగా మన మధ్యలో ఆయన కనబడతా ఉన్నాడు. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీకేం లాభం కదండి. ఈరోజు లోకంలో మనుషుల యొక్క ప్రేమను మీరు గమనించగలిగితే, డబ్బు ఉన్న వ్యక్తి ఇంకొక డబ్బు ఉన్న వ్యక్తిని ప్రేమిస్తూ ఉండేవాడు. అదే డబ్బున్న వ్యక్తి రోడ్డు మీద ఉన్న ఆ పేద స్థితిలో, ఆ దీన స్థితిలో, ఆ హీనమైన స్థితిలో ఉన్న వ్యక్తిని ప్రేమించడానికి ఇష్టపడతాడండి? ఇష్టపడడు. ఈరోజు లోకములో ఉన్న ప్రేమ అంతస్తును బట్టి, అందమును బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి, ధన ఘనతను బట్టి మీద ఆధారపడింది. కానీ మీరు మిమ్మును ప్రేమించిన యెడల అంటున్నాడు. నీవు ఈ లోక సంబంధమైన వాటిని చూచుకొని నువ్వు ఎదుటి వారిని ప్రేమిస్తే నీకేమి కూడా ఫలితము ఉండదు. నువ్వు ఏ ఫలమును నువ్వు అనుభవించలేవు. బైబిల్ గ్రంథములో సుంకరి అనే వ్యక్తి అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను, పుదీనాలోను జీలకర్రలోను 10వ వంతు నీకు దశమ భాగం ఇస్తున్నాను. పరిసయుడు అంటున్నాడండి. పరిసయుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు వందనాలు అని. తగ్గింపు జీవితము మన జీవితంలో ఉండాలి. ప్రేమించే మనస్తత్వం మనలో ఉండాలి. మనల్ని మనమే ఎంతసేపు ప్రేమించుకోవడం కాదు, కానీ ఎదుటివారు ఏ స్థితిలో ఉన్నారో ఆ ప్రతి పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలంటే, దేవుణ్ణి మహిమపరుస్తున్న మనము ఎదుటి వారిని ప్రేమించే గుణము మనలో ఉండాలండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం ఉంటాడు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుకోరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. కొంతమంది ఉంటారండి, ఎంతసేపు మనుషులకి కనబడాలని అడావడి చేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఎవరంటే అడావడి చేసేవాళ్ళు మాత్రమే. వీళ్ళు కొన్ని నిమిషాలు ఉంటారు, లేదా ఒక అరగంట ఉంటారు, ఒక గంట మాత్రమే ఉంటారు. తర్వాత ఏం చేస్తారంటే చేతులు దులిపేసుకొని కనబడకుండా మాయమైపోతారు. వీళ్ళెవరంటే మనుషులను మెప్పించేవారు మాత్రమే, కానీ దేవుని కొరకు పరిచర్య చేసేవాళ్ళు కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుకోరు. ఈ లోకము అశాశ్వతమైనది. ప్రియమైన వారులారా, దేవుడు నీలో పెట్టిన ఆ ఆత్మ దినదినము అది రగిలించబడుతూ ఉండాలి. అది చల్లారిపోయేటట్లుగా ఉండకూడదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి.
ఆయన్ని ప్రేమించే అనుభవం నీలో ఉంటే నీవు సమస్త కల్మషాన్ని విడిచిపెడతావు, సమస్త ద్వేషాన్ని విడిచిపెడతావు, సమస్త విధమైన అసూయను విడిచిపెడతావు, అన్యాయమును విడిచిపెడతావు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయనను బాధించిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. ఆయన ముఖము మీద ఉమ్ము వేసిన వారిని క్షమించాడు. ఆయన చంప మీద కొట్టిన వారిని మరొక చంపను చూపించాడు. ఆయన గడ్డము పెరిగి వేశారు. కొరడాల చేత ఆయన శరీరం అంతా కూడా దున్నబడి ఉంది. మరి ఇంత శ్రమను కూడా అనుభవిస్తూ నా దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ ఉదయకాలము నిన్ను నీవే ప్రేమించుకుంటూ ఉంటే నీకు ఏమి కూడా ఫలం అనేది ఉండదు. నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో, నిన్ను ఎవరైతే దూరం పెట్టేశారో, నిన్ను కాదని ఎవరైతే దూరంగా వెళ్ళిపోయారో వారిని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ప్రేమ ప్రతి దానిని ఏం చేస్తుందంటే కప్పి ఉంచుతుంది. ప్రేమ సహిస్తుంది. ప్రేమలో సహనం ఉండాలి. నీ ప్రేమలో సహనం ఉండాలి. నీ ప్రేమలో త్యాగం ఉండాలి. నీ ప్రేమలో ఎప్పుడు కూడా జాలి, దయ, కరుణ ఉండాలి. అప్పుడే పరలోకములో నీ ఫలము అధికమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 6వ అధ్యాయము 32 నుండి 35వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదివితే, లూకాసు వార్త 6వ అధ్యాయము 32 నుంచి 35వ వచనం వరకు, మిమ్మును ప్రేమించిన వారిని మీరు ప్రేమించినలా మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయి వారికే మేలు చేసిన ఎడల మీకు ఏమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరు ఎవరిని యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకు మెప్పు కలుగును. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పిచ్చుదురు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. మీరు సర్వోన్నతుని కుమారులయుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఎవరైనా ప్రేమిస్తుంటే తిరిగి ప్రేమించాలన్న రూలేమి కూడా ఈ లోకంలో లేదు. మనకిష్టమైతే ప్రేమిస్తాం, ఇష్టం లేకపోతే ఏం చేస్తాం? ప్రేమించడం మానేస్తాం. ఇది ఈ లోక మర్యాద. ప్రేమించడం, ప్రేమించకపోవడము మన ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం ఎలా సాధ్యమండి? పాస్టర్ గారు మీరు చెప్పేది ఏంటండి? అమ్మో ఎంత కష్టం అది. మనల్ని ఎవరైనా ప్రేమించలేని వారిని మనం ప్రేమించడం అంటే ఎంత కష్టం కదండి. అసలు మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించడానికే మనకు తీరికొండదు. ఇంక మనం ద్వేషించే వారిని మనం ఏం ప్రేమిస్తాం? మనల్ని కాదని వెళ్ళిపోయిన వారిని మనం ఏమని ప్రేమిస్తాం? మనల్ని ద్వేషించిన వారిని ప్రేమించడం అంటే ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎంత కష్టమైన పని ఇది అనుకుంటారు చాలా మంది. కానీ యేసు ప్రభు వారు చెప్పిన బోధనను వింటే, ఆయన మనకు క్రొత్తగా వింతగా ఆచరించడానికి అసాధ్యంగా ఆయన చెప్పే ప్రతి మాట నీకు అసాధ్యముగా కనబడచ్చు. కానీ దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది, మీరైతే ఎట్టి నిరాశనను చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి,
అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూ సంబంధమైన ఆలోచనల ప్రకారం ఆచారముల ప్రకారము జీవించే వారికి యేసు ప్రభు చెప్పిన మాటలు కోపం కూడా తెప్పిస్తాయి. మన చుట్టూ నివసించే వారిలో మనకిష్టమైన వారితో మనం స్నేహం చేస్తాం. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం కూడా సాధ్యమయ్యే పనే. దేవునికి స్తోత్రం కలుగును. మనల్ని ప్రేమించిన వారి సంగతులు సరే, మనకి శత్రువులుగా ఉండే వారిని కూడా ప్రేమించమని చెబితే వినడానికి ఇది వింతగా నచ్చకపోవచ్చు. కానీ సాధ్యమయ్యే పనేనా అని నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో. కానీ మనకు అసాధ్యమైన ప్రతి పని కూడా చేయగలిగిన వారు ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసు ప్రభు వారు. ప్రేమిస్తున్నావా? మేలు చేస్తున్నారా? సహాయము కొరకు నీ ఇంటికి వచ్చి చేతులు చాచిన వారికి నీవు అప్పు ఇవ్వగలుగుతున్నావా? ఇదే దేవుని ప్రేమ అండి. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని చెప్పుకుంటున్నావంటే ఈ గుణాలు నీలో ఉండాలి, ఈ ప్రేమ తత్వం నీలో ఉండాలి, ఈ కరుణ, ఈ దయ, ఈ వాత్సల్యత నీవు ఎదుటి వారి ఎడల నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ప్రేమించే వారిని ప్రేమిస్తే నీకేమి కూడా ఫలము ఉండదు. దుష్టులను, దుర్మార్గమైన పనులు చేస్తున్న వారిని, మోసకరమైన పనులు చేస్తున్న వారిని, నీ జీవితంలో ఏ వ్యక్తి చేత అయితే నువ్వు నష్టపోయావో, ఏ వ్యక్తి నిన్ను గాయపరిచి వెళ్ళిపోయాడో, ఏ పరిస్థితి అయితే నీకు వ్యతిరేకంగా మారిపోయిందో, ఆ పరిస్థితులు నీ జీవితంలో కలగడానికి ఎవరైతే కారకులుగా ఉన్నారో అటువంటి వారిని నువ్వు క్షమించావా? వారిని ప్రేమిస్తున్నావా? ప్రేమించకపోతే పరలోకములో నీకు ఫలము ఉండదు. గుర్తుపెట్టుకో. నువ్వు ప్రేమించాలి. ఎంతటి వారినైనా నువ్వు ప్రేమించాలి. ఎలాంటి మనిషినైనా నీవు దరికి చేర్చుకోవాలి. అదే క్రీస్తు చూపించిన ప్రేమ. యేసయ్య మన జీవితంలో మన ముందు ఆయన మాదిరిగా జీవించిన జీవితం అదేనండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమామయుడు. కనుక నీవు ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి, సహాయము చెయ్యాలి, లేని వారికి ఇవ్వడం నేర్చుకో. నీ దగ్గరికి ఎవరైనా సహాయము కొరకొస్తే లేదనకుండా నీకు కలిగిన దానిలో నీవు సహాయము చేసిన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 19:26 అంటాడు, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. మనకి అసాధ్యమండి. దేవుడు చెప్పిన ఏ పనైనా మనకు చాలా కష్టంగా కనబడుతుంది. కానీ మనకు నచ్చిన పనులు మాత్రం ఇష్టంగా చేసేస్తాం. అది చేయకూడదు, దానివల్ల నీకు ఏమాత్రం కూడా ఆశీర్వాదం అనేది ఉండదు, అది దేవుడు చెప్పింది కాదు, అది దేవునికి ఇష్టమైనది కాదు అని దేవుడు మాట్లాడినప్పటికీ కూడా ఏం చేస్తాం? పక్కన పెట్టేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో మనకు సాధ్యము కాని పనులు సాధించుకోవడానికి దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, కుదరని రోగాలు వస్తేనో, పిల్లలు పుట్టకపోతేనో, మరి ఉద్యోగము దొరకకపోతేనేమో, ఆర్థిక పరమైన ఇబ్బందులలోనూ మోకాళ్ళ నొప్పులు అరిగిపోయి శోకండాలు పెట్టి మరీ ప్రార్థన చేస్తారు చాలా మంది. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువును ప్రేమించు, నిన్ను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయి.
అని యేసయ్య చెప్పిన బోధ నీకు అసాధ్యము అనిపించవచ్చు, నువ్వు చేయడానికి కష్టంగా నీకు అనిపించవచ్చు. అయితే అది చేయడానికి నువ్వు దేవుని శక్తిని పొందుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు సహాయం అని అడిగినప్పుడు ఆయన తప్పకుండా నీ ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు, నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు, నిన్ను దీవించే దేవుడై ఉన్నాడు, నీలో ఆ ప్రేమ తత్వాన్ని నింపే దేవుడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చదివితే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, యేసయ్య చెప్పిన మాటలు పట్టించుకోకుండా కేవలం మన అవసరాల కోసం చేసే ప్రార్థన వినడానికి దేవుడు కూడా ఇష్టపడడు. ముందు మనలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టాలి, నీలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి, నీలో ఉన్న ఆ ద్వేషాన్ని విడిచిపెట్టాలి. మనలను ప్రేమించిన వారిని ప్రేమించడానికి మన హృదయము అంగీకరించడము వలన మన శత్రువులు మనల్ని ప్రేమించాలంటే మనకు సాత్వికం, దీన మనస్సు ఉండాలి. ఏముండాలి? సాత్వికము, దీన మనస్సు అనేది నీలో ఉండాలి. అవి రావాలంటే యేసయ్యను వెంబడించాలి, ఆయన దగ్గర నేర్చుకుంటేనే తప్ప అవి నీకు రావు. హల్లెలూయా. ప్రాక్టికల్ గా నీవు దేవుని సన్నిధిలో ప్రభువుని అడగాలి, అయ్యా నాకు దీన మనస్సు దయచేయి, నాకు ప్రేమించే మనస్సు దయచేయి, అయ్యా నీ కృప నాకు దయచేయని దేవుని నువ్వు అడగాలి. మత్తయి సువార్త 11:29 అంటాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి మన ప్రభువు? సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏమండి, నీ శత్రువును ఎంత కాలమైనా నువ్వు ప్రేమించలేని స్థితిలో ఉంటే, ఆ వ్యక్తి నీకు కనబడినప్పుడల్లా కూడా నీకేమనిపిస్తుంది? కోపం వచ్చేస్తుందా? ద్వేషాన్ని ఇంకా పెంచుకుంటున్నావా? ప్రభు చెబుతున్నాడు కదా, నీ ప్రాణమునకు విశ్రాంతి దొరకాలంటే నీవు సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు నీకు అవసరం, తగ్గింపు జీవితం నీకు అవసరం, ప్రేమ కలిగిన జీవితం నీకు అవసరం. అప్పుడే నీ ఫలము ఆశీర్వదించబడుతుంది, నీవు అభివృద్ధిలోనికి రాగలవు. నువ్వు ఏ పని చేసినా కూడా అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము కలుగును అంటున్నాడు. కనుక మనల్ని మనం ప్రేమించడం కాదు కానీ, మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు కానీ, శత్రువులను మనం ప్రేమించాలి, మనకు అన్యాయం చేసిన వారిని ప్రేమించాలి, మన హృదయాన్ని గాయపరిచిన వారిని మనం ప్రేమించాలి, మనల్ని ద్వేషించే వారిని మనం ప్రేమించాలి. అప్పుడే నీ ఫలము పరలోకములో దీవెనకరంగా దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో, అయ్యా నాకు సాత్వికమైన మనస్సు దయచేయి నాయనా, నాకు దీన మనస్సు దయచేయి ప్రభువా, నీ యొద్ద నేర్చుకోవడానికి నాకు నీ కృప దయచేయి ప్రభువా అని దేవుడిని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. అందరం కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభు నీతో మాట్లాడిన మాటలు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, నీవు విన్న ఈ మాటలు ప్రభు నీ జీవితంలో కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది అయితే లైవ్లో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును అంటున్నాడు. ఇప్పటి వరకు నీ స్వార్థమునే నీవు వెతుకుకున్నావేమో, నీ స్వార్థమునే నువ్వు నెరవేర్చేవేమో, నీ ఆలోచనల ప్రకారమే నడిచేవేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము కలుగును? మీ శత్రువును ప్రేమించాలి, మిమ్మల్ని గాయపరిచిన వారిని ప్రేమించాలి. ప్రేమించాలంటే నీలో సాత్వికం ఉండాలి, నీలో దీన మనసు ఉండాలి, తగ్గింపు జీవితం నీలో ఉండాలి, ప్రార్థన జీవితం నీలో ఉండాలి, ఆయనతో సహవాసము చేసే అనుభవం నీలో ఉండాలి. ప్రభుని అడుగు, అయ్యా నాకు ప్రేమించే మనసు దయచేయి, నాలో ఉన్న ద్వేషాన్ని తీసేయి ప్రభా, నాలో ఉన్న కోపాన్ని తీసేయి నాయన. అవునయ్యా, నేను ఇప్పటి వరకు అనేక మందిని ప్రేమించలేని వాడిగా ఉన్నాను, ఎంతో మందిని నేను ద్వేషించాను, క్షమించలేని స్థితిలో ఉన్నానయ్యా. అయ్యా 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 ఒక్కసారి నాకు ఒక్కసారి అవకాశం దయచేయి అయ్యా. నేను ఇతరులను ప్రేమించే మనస్సు నాకు దయచే ప్రభువా. అయ్యా, ఎదుటి వారి కొరకు ప్రార్థించే మనస్సు నాలో దయచే అని దేవుణ్ణి అడుగు 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 అడుగు. ప్రభు ఖచ్చితంగా ఈ ఉదయకాలం నేను దర్శించబోతున్నాడు. ఎంతమంది చేత అయితే నువ్వు గాయపరచబడ్డావు, ద్వేషించబడ్డావు, వెలివేయబడ్డావు, నా ప్రభు చెప్తున్నాడు క్షమించు. నిన్ను ఎవరైతే అన్యాయం చేశారో, నువ్వు ఎవరి చేత అయితే నష్టపోయావో క్షమించు వాళ్ళని. దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. ఆయన దీవించే దేవుడై ఉన్నాడు, ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం కొరకు కాదు కానీ, లోకము కొరకు కాదు కానీ, నీ అనారోగ్య పరిస్థితులు, నొప్పులు, దెబ్బల కొరకు, అప్పుల కొరకు కాదు కానీ, నీవు నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేస్తే పరలోకములో దేవుడు నీ కొరకు గొప్ప బహుమానం ఉంచి ఉన్నాడు. ఈ లోకం అశాశ్వతమైనది. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా ఒకరోజు మాసిపోయేవి, గతించిపోయేవి, తొలగిపోయేవి, శిథిలమైపోయేవి, పాడైపోయేవి. కానీ నిత్యము నిలిచి ఉండేది ఏంటంటే పరలోకము మాత్రమే. ఆయన ఉండే రాజ్యములో నీవు కూడా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. సాత్వికము కొరకు అడుగు, దీన మనస్సు కొరకు అడుగు, ప్రేమించే మనస్సు కోసం అడుగు దేవుణ్ణి. అయ్యా, నాతో మాట్లాడావు తండ్రి, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు. ఈ ఉదయకాలం నన్ను దర్శించావు నాయన, ఈ ఉదయకాలం నన్ను దర్శించావు ప్రభువా. ఇదిగో నేను తీర్మానం తీసుకుంటానయ్యా, ఈ రోజు నుంచి నాయన నన్ను ద్వేషించిన వారిని నేను ప్రేమిస్తానయ్యా, నన్ను గాయపరిచిన వారిని నేను ప్రేమిస్తాను, నాకు అన్యాయం చేసిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి కొరకు నేను ప్రేమిస్తాను, ప్రార్థన చేస్తాను, నాకు నీ సహాయం తెచ్చని. ప్రతి ఒక్కరు కూడా మీరు లైవ్లో చూస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, గొప్ప కార్యములు చేయబోతున్నాడు. అనేకమైన ఆశ్చర్య కార్యములు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఇది మీకు అసాధ్యమేమో కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. నీవు హృదయపూర్వకంగా అడుగు, యేసయ్యా ఈ రోజు నన్ను దర్శించయ్యా, దర్శించు దర్శించు దర్శించు. థ్యాంక్ యూ లార్డ్. యేసునాథ యేసునాథ యేసురాజా నీకు స్తోత్రాలు ప్రభా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలోనైనా నీ బిడ్డలతో మీరు మాట్లాడిన కొద్ది మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించినలా మీకు ఏమి ఫలము కలుగును అనే వాక్యం ద్వారా మాట్లాడేవు నాయన. అవును తండ్రి, మమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తే మేము ప్రేమిస్తాం, దానిలో ఏమి ప్రత్యేకత లేదు. కానీ ప్రభువా, మమ్మల్ని ఎవరైతే ప్రేమించట్లేదో, ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే మా జీవితంలో అన్యాయం చేసి వెళ్ళిపోయారో అటువంటి శత్రువులను, అటువంటి వారిని మేము ప్రేమించగలిగిన మనస్సును ప్రభువా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే నేను ప్రభా అయ్యా తండ్రి వారి బంధువులను, వారి రక్త సంబంధికులను, వారి స్నేహితులను, వారి జీవితంలో ఎవరైతే గాయాలు చేసి వెళ్ళిపోయి ఉన్నారో అటువంటి వారిని వారు ద్వేషిస్తూ ఇంకా అలాగే ఉన్నారేమో కానీ ప్రభా, ఈరోజు నీ వాక్యము ద్వారా యేసు నామముల వారిలో మార్పు కలుగును గాక.
యేసు నామముల వారిలో పశ్చాత్తాపము కలుగును గాక. యేసు నామముల వారికి మారు మనసు వచ్చును గాక. తండ్రి, సాత్వికమైన మనస్సు, దీన మనస్సు, అటువంటి వారి కొరకు ప్రార్థించే మనస్సు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఎప్పుడైతే ఈ గుణము మాలో ఉంటుందో, మా ఫలమునైన ప్రభా, పరలోకములో మా ఫలమును నీవు అభివృద్ధి పరిచే దేవుడై ఉన్నావు, మమ్మల్ని దీవించే దేవుడై ఉన్నావు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నావు తండ్రి. కనుక ప్రతి ఒక్కరినైనా ప్రభా అయ్యా మేలు చేసేవారుగాను, సహాయము చేసేవారుగాను, ప్రార్థించేవారుగాను ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు. నీ ఆత్మచేత నింపండి ప్రభా, నీ వందనాలు. నీ అభిషేకమును వారిపై కొమ్మరించండి. నీ సన్నిధితో వారిని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వారిలో ఉన్న కోపమును, వారిలో ఉన్న అసూయ, ద్వేషము అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభా, మీరు తొలగించండి ప్రభా, నీకు వందనాలు. ప్రేమ మనసు, ప్రేమ కలిగిన మనసు వారికి దయచేయండి. ప్రేమ తత్వము వారిలో నింపండి ప్రభా, నీకు వందనాలు. నీ కృపలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పునరుద్ధాన దినమునైనా భూప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతూ ఉంటున్నాయో ప్రతి స్థలములో నీ సన్నిధి బలముగా దిగి వచ్చును గాక. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన, నీకు వందనాలు. ఇదిగో నాయన, యావత్ భారతదేశాన్ని మీరు రక్షించండి నాయన. అనేక మంది నిన్ను తెలుసుకోకుండా మరణిస్తున్నారు ప్రభువా. యేసయ్యా, ఒక్కసారి మా దేశాన్ని కనికరించయ్యా. మా దేశములో నెమ్మది దయచేయండి. గొడవలను ఆపుచేయండి అయ్యా. యుద్ధాలు ఆగిపోవును గాక. ఓ తండ్రి ప్రభా, అతివృష్టి అనావృష్టి తొలగిపోవును గాక. మా దేశంలో శాంతిని దయచేయండి, నెమ్మది దయచేయండి, ప్రశాంతత దయచేయండి నాయన. అల్లర్లు తొలగించండి ప్రభా. అయ్యా తండ్రి, దేశంలో నెమ్మది కలుగును గాక, శాంతి సమాధానము కలుగును గాక. నీ కృప దయచేయండి, నీ కృప దయచేయండి ప్రభా. అయ్యా, హాస్పిటల్స్ లో పడి ఉన్న వారిని మీరు బాగు చేయండి అయ్యా. దీర్ఘకాల వ్యాధుల చేత అయ్యా తండ్రి ప్రభా, టీవీ వ్యాధి చేత, థైరాయిడ్ నైనా, కణుతులు, గడ్డలు అయ్యా తండ్రి, గ్యాస్ ట్రబుల్ నాయన ప్రభా, కాళ్ళు చేతులు విరిగిపోయి నాయన ప్రభా, అయ్యా ఊపిరితిత్తులు పాడైపోయి, అయ్యా కిడ్నీలు పాడైపోయి, గుండె పాడైపోయి, బ్రెయిన్ ట్యూమర్స్ నాయన ప్రభా, ఏ వ్యాధుల చేత అయితే హాస్పిటల్లో పడి ఉన్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్కుని పంపి ప్రతి ఒక్కరిని మీరు బాగు చేయండి ప్రభా, నీకు వందనాలు. ఈ దినం ఎంతమందికి అయితే ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయో ప్రతి ఆపరేషన్ సక్సెస్ అవును గాక, ప్రతి ఆపరేషన్ సక్సెస్ అవును గాక. డాక్టర్కి నన్ను ప్రభుత్వాన్ని జ్ఞానము మీరు దయచేయండి. పరలోక సంబంధమైన జ్ఞానముతో నింపండి ప్రభా. ప్రతి ఆపరేషన్ సక్సెస్ అవును గాక. తండ్రి నీకు వందనాలు. ఆపరేషన్ చేయించుకున్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. యేసు నామమున వారి గాయాలను మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన, ఈ దినం ఎంతమంది అయితే ప్రయాణములు చేస్తూ ఉన్నారు, బస్సులో, ట్రైన్లో, ఫ్లైన్లో ప్రభా, అయ్యా ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్న వారు, ఆటోల మీద, బండ్ల మీద ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును దీవించండి నాయన. కాపుదల దయచేయండి, భద్రతను దయచేయండి, క్షేమమును దయచేయండి. ప్రతి విధమైన యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసు నామములో బంధిస్తున్నాను నాయన, నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి క్షేమకరమైన ప్రయాణము మీరు దయచేయండి నాయన. అయ్యా, వ్యాపారం చేస్తున్న వారిని, కూలి పనులు చేస్తున్న వారిని ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ఈ ఒరిస్సా రాష్ట్రమును దీవించండి నాయన. ఈ పూరి పెంటకోటను మీరు మార్చండి నాయన. ఈ పూరి పెంటకోటను మీరు మార్చండి. రక్షణ మీరు దయచేయండి. ప్రతి ఒక్కరి పాపము నుండి విడిపించండి నాయన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని అంటున్నావు. ప్రతి ఒక్కరు మీరు రక్షించండి. ఎవరు కూడా నేను తెలుసుకోకుండా మరణించకూడదు ప్రభా. నిత్య నరకాగ్నిలోనికి ఎవరు కూడా వెళ్ళకూడదు నాయన. ప్రతి ఒక్కరికి రక్షణ మీరు దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. సముద్ర వేట వెళ్తున్న బిడ్డలను దీవించండి నాయన. వారికి ఇచ్చిన వ్యాపారాలను దీవించండి. సముద్ర వ్యాపారం వారి వైపు తిప్పండి. చేపలకు మీరు ఆజ్ఞాపించండి. విస్తారమైన పాటు వరకు దయచే ప్రభా, నీకు వందనాలు. అయ్యా, మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరుని మీరు దర్శించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు దయచేయండి. పిల్లలు లేని వారికి గర్భాలను మీరు తెరవండి నాయన. ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి నాయన, నీకు వందనాలు. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములతో, కరుణా కటాక్షముతో, దయా కిరీటముతో మీరు మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. వారికి ఏ కోరికలు ఉన్నాయో, ఏ ఆలోచనలు ఉన్నాయో ఆ తలంపులన్నింటిని కూడా మీరు నెరవేర్చి నీ సమాధానమును, శాంతిని, నెమ్మదిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ప్రేమ కలిగి అయా క్షమాగుణము కలిగి ఇతరులను మాత్రమే కాకుండా వారిని వారు ప్రేమించే వారిని కాకుండా
శత్రువులను సహితం కూడా ప్రేమించే మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఈ దినమంతా మీరు తోడుగా ఉండి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానము సన్నిధి తరల వచ్చిన మనకు లోకములున్న సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ విషయం, అపవాది క్రియలు అనంత నాశనం. యేసు నామమునకు జయము కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరలా 10 గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది. అందరూ కూడా లైవ్లోనికి రావాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరి ఫేస్బుక్ ఫాలో అవ్వండి. యేసుదాసు సామంతుల అని మీరు కొడితే మన ఫేస్బుక్ అనేది లింక్ వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా లైవ్లో పాలు పొంది దేవుని మాటలు విని ఆశీర్వదించబడవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.